అమ్మాయిల క్రికెట్కు ఆదరణ ఏ స్థాయిలో పెరిగిందో ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచ కప్ రుజువు చేసింది. భారత్తో పాటు ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ వంటి టాప్ టీమ్స్ తలపడినప్పుడు అభిమానులు ఉత్సాహంగా మ్యాచ్లు తిలకించారు. అటు స్టేడియాల్లోనూ ఇటు టీవీల్లోనూ వ్యూయర్షిప్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. నిజానికి విమెన్స్ క్రికెట్ క్రేజ్ పెరగడంలో మహిళల ఐపీఎల్ పాత్ర కూడా చాలానే ఉంది. పురుషుల ఐపీఎల్ తరహాలోనే బీసీసీఐ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభించినప్పుడు సక్సెస్ అవుతుందా లేదా అన్న అనుమానాలు నెలకొన్నాయి. దీనికి కారణం 2023 సమయానికి అమ్మాయిల క్రికెట్కు ఆదరణ ఒక మోస్తరుగా ఉండడమే. అయితే WPL తొలి సీజన్ అంచనాలు అందుకుంది. టాప్ క్లాస్ క్రికెటర్లు, ఉత్కంఠభరిత మ్యాచ్లతో పాటు అభిమానులతో స్టేడియాలు కళకళ్లాడం జోష్ పెంచాయి. అటు వ్యూయర్షిప్లో కూడా అనుకున్న దానికంటే ఎక్కువగానే గణాంకాలు నమోదయ్యాయి. దీంతో బీసీసీఐతో పాటు ఫ్రాంచైజీ ఓనర్లు, స్పాన్సర్లు ఫుల్ హ్యాపీ. ఆ తర్వాత 2024-25 సీజన్లోనూ విమెన్స్ ఐపీఎల్కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. పురుషుల ఐపీఎల్కు ధీటుగా అభిమానుల ఆదరణ రావడంతో క్రేజ్ మరింత పెరిగింది. ఇప్పుడు కొత్త సీజన్ కూడా సరికొత్త రికార్డులు సృష్టించేందుకు సిద్ధమైంది. క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న WPL 2026 సీజన్ శుక్రవారం నుంచే మొదలు కానుంది. ఫిబ్రవరి 5 వరకు మొత్తం 22 T20లు అభిమానులను అలరించబోతున్నాయి. గత ఏడాది వన్డే వరల్డ్ కప్ విజయంతో మన అమ్మాయిల మీద అంచనాలు రెట్టింపయ్యాయి. స్మృతి మందాన, దీప్తి శర్మ, షఫాలి వర్మ, హార్లిక్ డియోల్, క్రాంతి గౌడ్, శ్రీచరణి వంటి ప్లేయర్స్ ఆట చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన 3 సీజన్స్లో ముంబై ఇండియన్స్ 2 సార్లు 2023, 2025లో ఛాంపియన్గా నిలిస్తే 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ గెలుచుకుంది. కాగా ఈసారి లీగ్ మొత్తం 2 నగరాల్లోనే నిర్వహిస్తున్నారు. మొదటి 11 మ్యాచ్లకు నవీ ముంబైలోని DY పాటిల్ స్టేడియం, మిగిలిన లీగ్ మ్యాచ్లు ఎలిమినేటర్, ఫైనల్ వడోదరలో జరగనున్నాయి. 2026 WPL సీజన్లో 5 జట్లు తలపనుండగా వేలం తర్వాత పలు మార్పులు చోటు చేసుకున్నాయి. కొన్ని టీమ్స్కు కొత్త కెప్టెన్స్ కూడా వచ్చారు. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలో బరిలోకి దిగుతుందా? అమోలియో, కెరియర్ వంటి బెస్ట్ ప్లేయర్స్ ఉన్నారు. అలాగే 2024 ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు స్మృతి మందన సారథ్యం వహిస్తోంది. మరోసారి టైటిల్ గెలవాలి అనుకుంటున్న ఆర్సీబీకి ఎల్లిస్ పెర్రీ దూరం అవడం పెద్ద ఎదురుదెబ్బగా చెప్పుకోవచ్చు. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ మెగా లానింగ్కు వదులుకొని జెమిమా రోడ్రిగ్స్కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. అలానే అనాబెల్ సదర్లాండ్ ప్లేస్లో స్పిన్నర్ అలనా కింగ్ను తీసుకున్నారు. ఇక యూపీ వారియర్స్ కూడా తమ జట్టుకు కొత్త కెప్టెన్గా మెగ్ లానింగ్ను ఎంపిక చేసింది. దీంతో దీప్తి శర్మ ప్లేయర్గా మాత్రమే కొనసాగుతుంది. అటు గుజరాత్ జైంట్స్ బెత్ మూనీ కెప్టెన్సీలో బరిలోకి దిగుతుండగా సోఫీ డివైన్, రేణుకా సింగ్ ఠాకూర్ వంటి స్టార్ ప్లేయర్స్ ఆ జట్టులో ఉన్నారు. ఇదిలా ఉంటే శుక్రవారం జరిగే తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి.